హలో ఫ్రెండ్స్, నరసింహ బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని వీరి కాంబినేషన్లో ఎన్బీకే 111 అనే సినిమా తెరకెక్కుతుంది భయ్య, త్వరలో రాబోతుంది. మరి ఆ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ అనేది ఈ రోజే రిలీజ్ చేస్తారు భయ్య. మరి ఆ గ్లిమ్స్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం భయ్య. దానికంటే ముందు ఈ రోజు నటసింహ బాలకృష్ణ యొక్క బర్త్డే. మరి నటసింహ బాలకృష్ణకు హ్యాపీ బర్త్డే. మరి మీలో ఎవరైనా నటసింహ బాలకృష్ణ ఫ్యాన్స్ చూస్తుంటే కింద అయితే హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయటం మర్చిపోద్దు భయ్య. ఈ గ్లిమ్స్ చూడటం మొదలెట్టిన ఇది కానీ OG2 అనే విధంగా కూడా డౌట్ వచ్చింది భయ్య. మరి ఆ ఫుటేజ్ అక్కడికి వెళ్ళి తీసారో లేకపోతే స్టాక్ ఫుటేజ్ నుంచి తీసుకున్నారో తెలియదు కానీ భయ్య, తర్వాత గ్లిమ్స్లో వచ్చిన సీన్ అంతా కూడా హైదరాబాద్లో సెట్ వేసి తీసేశారు భయ్య. ఆ గ్లిమ్స్లో లైటింగ్ సెటప్, ఆ సినిమాటోగ్రఫీ, ఆ కలర్ గ్రేడింగ్ ఇవన్నీ కూడా హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. కానీ భయ్య, ఆ వరల్డ్ బిల్డింగ్ ఏంటి, ఆ స్టోరీ లైన్ ఏంటి, అసలు దేనికి సంబంధించిన స్టోరీ అనేది ఏమాత్రం కొత్త ఇంపాక్ట్ మనకి ఇవ్వకుండా ఏదో ఒక ఫైట్ సీన్ దించినట్టుగా దించాడు భయ్య గోపీచంద్ మల్లేని. అసలు ఎగ్జైట్ చేసే పాయింట్ ఒక్కటి కూడా ఆ గ్లిమ్స్లో నాకైతే కనిపించలేదు. ఇక మన బాలకృష్ణ హీరో ఎంట్రన్స్ సీన్ ఒకటి ఉంటుంది భయ్య, సిగరెట్ కాల్చుకుంటూ ఎంట్రన్స్ ఉంటుంది. బ్యాడ్ హీరో అంటే ఈ విధంగా సిగరెట్ కాలుస్తాడు, మందు తాగుతాడు, ఈ విధంగా చూపించాలనుకుంటారో ఇదొక వాళ్ళకి థీరీ ఏంటో తెలియదు. కానీ భయ్య, ఈ సినిమాని కాదు ఏ సినిమా చూసుకున్నా బ్యాడ్ హీరో అంటే సిగరెట్ పెట్టేసి పోస్టర్ దించేయటమే, ఆల్కహాల్తో పోస్టర్ దించేయటమే. ఇంక అదే రొటీన్ రొట్టకొట్టాడు భయ్య. సెట్ వేసి తీసేయటం, గ్రీన్ స్క్రీన్ చేసి తీసేయటం, మన మీద రుద్దేయటం. ఈ మధ్యకాలంలో ఏ వచ్చింది, అది రియల్లో తెలియట్లేదు, ఏ తెలియట్లేదు. ఎందుకు ఆ స్లో మోషన్ ఎందుకు? అసలు రియలిస్టిక్ లేదు, కొత్త ఇంపాక్ట్ లేదు. గ్లిమ్స్ అన్నాక ఏదో కొత్త పాయింట్ చూపించాలి. మన ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిమ్స్ వచ్చింది, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ అది కానీ చాలా అద్భుతంగా ఉంది. సలార్ గ్లిమ్స్ వచ్చింది ఇదే టైప్లో. ఓజీ గ్లిమ్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. మరి ఈ గ్లిమ్స్ ఎందుకో నాకైతే రొటీన్గానే అనిపించింది భయ్య. ఇక అవే ఘనశీనులు భయ్య. KGF వచ్చిన తర్వాత ఈ బుల్లెట్లు వర్షం చూసి నాకైతే చిరాకేస్తుంది భయ్య. ప్రతి సినిమాలోనూ అవసరం లేకపోయినా బుల్లెట్లు, హీరో గన కాల్చడం, విలన్లు చచ్చిపోవడం. ఇక ఓవర్ ది టాప్ అంటే ఇది బాలయ్య స్టైల్ అని చెప్పవచ్చు. ఏకంగా ఎక్స్వేటర్తో విలన్లే కొడుతున్నాడు భయ్య. ఇదైతే బాలయ్య మోడల్ మాస్ ర్యాంపేజ్ అనుకోవచ్చు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే భయ్య, లైటింగ్ సెటప్ హాలీవుడ్ రేంజ్లో ఉంది. కానీ ఆ లొకేషన్ సెటప్ కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ బ్యాక్ డ్రాప్ కానీ ఇవన్నీ కూడా నాకైతే అంత అప్ టు ది మార్క్ అయితే అనిపించలేదు భయ్య. ఏదో ఇది వరకు చూసిన రొటీన్ సినిమాయే చూసినట్టుగా అనిపించింది తప్ప ఈ గ్లిమ్స్ ఏదో కొత్త పాయింట్, కొత్త సినిమా మన ముందుకు తీసుకొస్తున్నాడు గోపీచంద్ మల్లేని అనే విధంగా అయితే అనిపించలేదు భయ్య. మరి ఈ గ్లిమ్స్ మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి.